ఫోన్ చేసి ఎలా రారేమో అనుకున్నారంటే వాళ్ళు సడన్గా ర్యాలీ కింద వచ్చేటప్పుడు ఆయన మాధురి ఆయన చెప్పారు ఐటీ పార్టీ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి వాళ్ళు విచ్చినోడిగా జీతాలు పెంచుకుంటూ ఉన్నారు. ఒకరు మంత్రులతో సహా ఒకరికి పదవులు సరిపోవట్లేదు, శాఖలు సరిపోవట్లేదు, ఎవరికి వారు కొట్టుకున్నారో తప్ప ప్రజల సమస్యలంతా కూడా నీరుగాచే పరిస్థితిలో ఉంది. ఈరోజు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అటు జూడాలు కానీ 104 ఉద్యోగులు కానీ 108 ఉద్యోగులు కానీ ఉద్యోగ భద్రత లేని ఈరోజు కాంట్రాక్ట్ లెక్చర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క దయనీయమైన పరిస్థితిని వెళ్ళగట్టుకోలేక అటు కూలి పని చేసుకునేటువంటి మార్గత్వం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో చూసుకుంటే జూనియర్ కాలేజీలు 820 కాలేజీల్లో కూడా 9200 మంది ఉద్యోగులు, అలాగే ప్రభుత్వ కాలేజీల్లో 250 కాలేజీల్లో కూడా సుమారు 1700 మంది ఉద్యోగులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. కనీసం వీళ్ళందరికీ కూడా